మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ఈరోజు ఇక్కడ ఉండడము చాలా గర్వంగా ఉంది. అలాగే కొంచెం మనసు కూడా భారంగా ఉంది. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్, అలాగే మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ అండ్ రెడ్ క్రాస్ కర్నూల్ కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మా చేతుల మీద జరపడము నిజంగా ఇది ఒక బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే చిన్నపిల్లల్ని చూసినప్పుడు నిజంగా ఇందాక నా మనసు చాలా భారంగా అనిపించింది. ఇంత చిన్న వయసులో తెలిసి తెలియక వచ్చిన ఒక జెనెటిక్ డిసార్డర్ ఇది. ఇది మనందరం కూడా 10 మందికి తెలియజేయాలి. ఇది ఒక జెనెటిక్ డిసార్డర్. దానివల్ల రక్తం ఎవ్రీ రెండు వారాలకు ఒకసారి తగ్గుతూ ఉంటుంది. ప్రతి మనిషికి తలసీమియా అనే ఒక డిసార్డర్ రావడం వల్ల జీవితకాలం మేబీ ఒక 250 నుంచి 300 యూనిట్స్ వరకు రక్తం అవసరపడుతుంది. సో మనందరి మీద ఈ బాధ్యత ఉంది. మనమందరం కూడా రక్తదానం చేయాలి. మనకు తెలిసిన వాళ్ళతో చేయించాలి. ఈ పిలుపుకి మీరందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తారని నమ్ముతున్నాను. అలాగే ఇక్కడ ఎంతో మంచి కార్యక్రమాలు తలసీమియా సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి కృషి చేస్తున్నారు. అందరికీ మేమందరము తోడుంటాము. తలసీమియా అనే ఒక జెనెటిక్ డిసార్డర్ ని మనందరం కూడా మన ఒక కుటుంబంలో వచ్చినట్లు ఫీల్ అయ్యి అందరము తప్పకుండా చేసి చిన్నపిల్లలకి మరొక జన్మని మీ చేతుల ద్వారా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన అందరూ పెద్దలకి పేరు పేరున నమస్కారాలండి. చాలా గొప్ప పనులు చేస్తున్నారు. రెడ్ క్రాస్ ద్వారా ఎంతో మంది జీవితాలకి ఉచితంగా సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక్కడే కాదు అన్ని చోట్ల. హ్యాట్స్ ఆఫ్ సార్ దానికి. మా అన్నయ్య అటసమ బాలకృష్ణ గారు వాళ్ళు నిజంగా ఈరోజు వచ్చి ఇలాగ ఒక బ్లడ్ బ్యాంక్, ఒక బ్లడ్ క్యాంపు ఇలా స్టార్ట్ చేసి తలసేమియా పేషెంట్స్ కోసం చేస్తున్నారంటే రియల్గా హ్యాట్స్ ఆఫ్ అన్న. పేరు పేరున గాడ్ బ్లెస్ యూ అన్న. అందుకే నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మీలాంటి వాళ్ళు బాలయ్య అన్న వెనకాల నుండి చేస్తున్నందుకే ఈ రోజు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా జై బాలయ్య అంటారు. అండ్ తమ్ముడు మోక్షాజ్ఞ పేరు మీద మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు. బాబుకి మీకు ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబాలకి మీ పిల్లలకి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అండ్ ఈరోజు పిల్లల్ని చూసాక మా వైఫ్ చెప్పినట్టు చాలా బరువుగా ఉంది మనసు. అంత చిన్నారి వయసులో, ఆడుకునే వయసులో, ఫ్రీగా తిరిగే వయసులో, ఏమీ తెలియని వయసులో ఒక పెద్దలు తప్పని చెప్పను. అంటే నాకు కూడా దీని గురించి వచ్చి అవేర్నెస్ తెలిస్తే కానీ మొన్న వచ్చి అన్న చెప్తే ఇది జరుగుతుంది, ఎస్పెషలీ రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తలసీమియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ దీనికి చాలా బ్లడ్ అవసరం ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసామని తెలుసుకొని చాలా బాధ వేస్తుంది అనమాట. అండ్ చిన్న పిల్లలు 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు. అండ్ ఎంతో మంది పిల్లలకి బ్లడ్ అందక కాలం చెందుతున్నారు. అది చాలా మనసు కష్టమైన విషయం. ఇందులో ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇలా రెడ్ క్రాస్ అంటూ చాలా హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి. పేరెంట్స్ తల్లిదండ్రులకి ఇద్దరికి తలసేమియా ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పిల్లలకి. అదే ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో అన్ని డెసిషన్స్ కేర్ఫుల్ గా మన హెల్త్ ఆరోగ్యం టెస్ట్ చేసుకొని ఫ్యూచర్ మళ్ళీ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ తలసేమియా ఉన్నంత మాత్రాన పిల్లలు కనకూడదని కాదు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు అన్ని టెస్ట్ చేయాలి. దానికంటే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ టెస్ట్ చేపిస్తే బిడ్డ పుట్టేటప్పటికి కొన్ని మెడికేషన్ కడుపులో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన తర్వాత కొంచెం ఈజీ అవుతుంది వాళ్ళకి. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఇది విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దీని గురించి తెలియపరచండి. వీళ్ళకి ఎప్పుడు కష్టం రాకుండా
మేము తోడుంటాము, మా వంతుల సహాయం మేము చేస్తామని మాటిస్తున్నాము. ఇక్కడే కాదు, రాయలసీమలో ఇక్కడ కర్నూలు నుంచి మొదలుపెట్టి అనంతపూర్ నుంచి తిరుపతి వరకు ప్రతి ఒక్కటి కేర్ తీసుకుని అందరూ రావాలి. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఊర్లో ఇది విన్న ప్రతి ఒక్కరు థాలసీమియా అనే ఒక ఒక డిసీజ్ ని గుర్తించి దీనికి హెల్ప్ చేస్తారని కోరుతున్నాను. అందరూ ముందుకొచ్చి, ముఖ్యంగా అందరూ, ఇది పిల్లల కోసం అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయండి. అది అది ఆ పని ఎన్ని జన్మలెత్తినా అది మిమ్మల్ని వదలదు. సో పిల్లల్ని కాపాడండి. ఈ రోజు నేను అందుకే వచ్చి ఈ రోజు నేను సొంతంగా నేను అవేర్నెస్ రావాలి, నేను రక్తదానం ఎక్కడ అందరితో పాటు చేద్దామని డిసైడ్ చేసుకుని వచ్చాను. మీ ఆశీస్సులు పిల్లలకు ఉంటాయని కోరుకుంటున్నాను. ఆ దేవుని కూడా పిల్లల తల్లిదండ్రులకు ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్తా అనుకుంటున్నాను, అదే సార్ చెప్తూ ఉంటే, టెర్రరిజం ఒక సైడ్ నుంచి రాదు, డైరెక్ట్ గా బార్డర్ లోనే టెర్రరిజం వస్తే బార్డర్ కాదు, అది ఎన్నో విధాలుగా వస్తుంది. అండ్ స్పెషల్లీ డ్రగ్స్ రూపాన మీరు ఆ డ్రగ్స్ ని ఎంకరేజ్ చేస్తే ఆ డబ్బు డైరెక్ట్ గా టెర్రరిజంకి వెళ్తుంది. అది మర్చిపోకండి. పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. సో మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. మనం నిజంగా పేట్రియట్, మన దేశభక్తి ఉందంటే ఆగస్ట్ 15th ఫ్లాగ్ సెల్యూట్ పెట్టి జనగణమన పాడటం కాదు, మన దేశాన్ని మనం కాపాడుకోవడమే దేశభక్తి. అది ఎన్నో రూపాయలుగా చేసుకోవచ్చు. దయచేసి అది ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ముఖ్యం భాషాభాయ్, అజ్జుభాయ్, ప్రతి ఒక్క నా కర్నూలు ఫ్యాన్స్ అండ్ నా నంద్యాల ఫ్యాన్స్, ఆలగడ్డ ఫ్యాన్స్, నా కుటుంబం, ఆలగడ్డ కుటుంబం, నంద్యాల కుటుంబం, ప్రతి ఒక్కరూ ఏ ఒక్క మంచి కార్యక్రమం అన్నా ముందొచ్చి బ్లడ్ ఇవ్వడం, అన్నదానం చేయడం, ప్రతి కార్యక్రమాలు ముందుంటారు. అన్న ఎన్ని జన్మలు ఎత్తినా మీరు రుణం తెచ్చుకోలేను. ఈ రోజు మీరు అమౌంట్ ట్రస్ట్ అని స్టార్ట్ చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. మీకు, నేను, నా వైఫ్, మీరందరూ వెన్నంటే మీకుంటాం. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఆ భగవంతుడు ఎప్పుడు మీకు, మీ కుటుంబానికి తోడుండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.